బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. సండే అనమాట ఈరోజు. మేమైతే బయటికి వెళ్తున్నాము. బయటికి ఎక్కడికంటే మా ఫ్రెండ్ అయితే డెలివరీ అయిందనమాట. సో తనకైతే బాబు పుట్టారు. ఆ బాబుని చూడడం కోసం అయితే వెళ్తున్నాము. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ వచ్చి విలేజ్ నుంచి 1 మంత్ వరకు అయితే అవుతుంది. వచ్చిన దగ్గర నుంచి ప్రతి సండే వెళ్దాం అనుకుంటుంటే ఎవరికో ఒకరికి కుదరకపోవడం అలా లేట్ అయిపోయిందనమాట. సో మా ఊరు వాళ్ళు ఇంకొకళ్ళు మేము కలిసి వెళ్దామని అక్కడికి అట్లా ఒకసారి వాళ్ళకు కుదురుతుంది, ఒకసారి మాకు కుదరట్లేదు. అట్లా వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. సో ఫైనల్గా ఈ వీక్ అయితే కుదిరింది. అందరం అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. అందరం కలిసాము చాలా రోజులకి. అసలు చలిగా అనిపించింది ఉదయం రాగానే. ఇంకా అట్లా చల్లని అలా వచ్చేసామన్నమాట. నేను ఆల్మోస్ట్ వాళ్ళ హౌస్ దగ్గరికి వచ్చాక వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా రాగానే మా హస్బెండ్ వాళ్ళకి అయితే ఇంకా వాళ్ళ ముగ్గురికి అయితే ఇంకా ముచ్చట్లకైతే అసలు గ్యాప్ లేదనమాట. సో చాలా ఫన్నీగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేచి మరీ ముచ్చట్లు ఆడుకుంటున్నారనమాట. ముగ్గురు వరుసగా లేచి మేము చాలా నవ్వుకున్నాం వాళ్ళని చూసి, వాళ్ళ ముచ్చట్లు చూసి. పెద్ద పెద్దగా అరవడము, పెద్ద పెద్దగా ముచ్చట ఆడుకోవడము. ఇప్పుడు నేను వాళ్ళని ఏంటి ముగ్గురు వరుసగా లేచి ముచ్చట ఆడుకున్నారు అని అన్నానని కామెడీ చేశానని నవ్వుతున్నారనమాట. సో నాకు అల్లి చూసేసి ఇంకా తినకైతే జడలైతే హెయిర్ స్టైల్స్ బాగా వేస్తుందంట. సర్లే ముగ్గురం ఒకటే హెయిర్ స్టైల్స్ వేయించుకుందాము, ఫోటోషూట్స్ అలా చేసుకుందాము. చాలా రోజులైంది కదా మనం ఫొటోస్ దిగక. మళ్ళీ ఎప్పుడు కలుస్తాము ఏంటోలే అని చెప్పేసి ముగ్గురం ఒకటే హెయిర్ స్టైల్ వేయించుకొని ముగ్గురం అయితే రెడీ అయ్యామన్నమాట. కాసేపు రీల్స్, కాసేపు ఫొటోస్ దిగుదామని చెప్పేసి తర్వాత శారీ కూడా కట్టుకున్నాము. శారీలో కూడా ఫొటోస్ దిగాము, రీల్స్ చేసుకున్నాము, అన్నీ చేసుకున్నామన్నమాట. ఇంకా మేమందరం అయితే అలా రెడీ అయిపోయి ఫొటోస్ దిగడం కోసం అయితే రెడీ అయిపోయి కూర్చున్నాము. ఇంకా పక్కన వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళు, ఇంకా వాళ్ళైతే ఒకటే ముచ్చట అనమాట కామెడీ చేసుకుంటూ. ఎంత ముచ్చట అంటే తెలిసింది కదా జెంట్స్ ముచ్చట ఎట్లా ఉంటాయి ఏంటి. కాసేపు వాళ్ళ గురించి, కాసేపు మ్యాచ్ల గురించి ఇవే. మేమైతే రీల్స్ చేసుకున్నాం కదా, అక్కడ మీకు యాడ్ చేస్తాను చూసేయండి. ఇంకా వాళ్ళ బాబు అయితే తనే అనమాట. తనకి ఇప్పుడు 2nd మంత్ రన్ అవుతుంది. ఒక 1 మంత్ మాత్రమే విలేజ్లో ఉన్నారు. ఎందుకంటే తనకి ఇంకా 2 పాపలు అయితే ఉన్నారనమాట. ముందు వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్స్కి వెళ్ళే టైం అయింది కదా, స్కూల్ అంతా పోతుంది కదా అని చెప్పేసి 2nd మంత్లోనే వచ్చేసింది అనమాట. ఇంకా వాళ్ళ మమ్మీ తోడుగా ఉంది, అలా ఉంటున్నారు. ఇంకా మేము లంచ్ టైంకి అయితే రాగి సంగటి, నాటుకోడి చికెన్ అయితే చేసుకొని తినేసామన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మళ్ళీ తినేసి ఇంకా ముచ్చట్లు యథావిధి, ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఎలా ఉంటుందో అలానే ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ టీ పెట్టేసుకున్నాము అందరికీ. మా ఫ్రెండ్ అయితే అందరికీ టీ పెట్టేసి టీ అయితే ఇచ్చేస్తుందనమాట. సో శారీస్ కూడా తనే అడిగిందనమాట, కట్టుకుందాము చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి. సో తనే కట్టుకుందామన్నదని చెప్పేసి ఇంకా మేము తన శారీసే కట్టుకున్నాం మేము ముగ్గురం. సర్లే మళ్ళీ ఎప్పటికి కలుస్తాము ఏంటోలే, సర్లే అలా ఫొటోస్ దిగుదాము గుర్తుగా ఉంటాయని చెప్పేసి మేము కూడా మా హస్బెండ్స్ ముచ్చట్లాడుతూ బిజీగా ఉన్నారని మేము కూడా అలా బిజీ అయిపోయామన్నమాట. ఇంకా సాయంత్రం టైంలో అందరం అయితే అలా టీ పెట్టేసుకొని తాగేస్తున్నాము. వాళ్ళ బాబు మాత్రం చాలా క్యూట్గా ఉన్నాడు. నేనైతే చూపించలేదు, దిష్టి తగులుతుంది కదా అని చెప్పేసి జస్ట్ అలా ఎత్తుకొని కాసేపు ఫొటోస్ అవి రీల్స్ అవి చేసుకున్నాను అనమాట బాబుతోని. ఇంకా బాబు ఫేస్ అయితే నేను చూపించలేదు, చిన్నపిల్లాడు కదా, ఎందుకు వాళ్ళే ఇప్పటికి చూపించుకోలేదు, ఇంకా మనం చూపించడం ఎందుకులే అనుకున్నాను. ఇంక ఇప్పుడు మేమైతే చల్లగాలి కోసం అట్లా బయటకు వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది ఒక అంతా పల్లెటూరు లాగా
అందరూ పలకరిస్తారనమాట వెళ్తే. ఒకసారి మాట్లాడతారు కదా, ఒకసారి చూస్తాం కదా, అట్లా మేము 3-4 టైమ్స్ అయితే వెళ్ళాము. ఇదే ఫస్ట్ టైం కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, బాబు డెలివరీ అయ్యాక ఇప్పుడే అనమాట. అట్లా మేము వెళ్తూనే ఉన్నాము 3-4 టైమ్స్. ఇంకా పిల్లల గురించి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఏం ఆడుకున్నారంటే పిల్లలు, వాళ్ళకి 2 పాపలు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ పాప, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంకొక పాప, ఇంకా మా బాబు ఇంకా మమ్మల్ని పట్టించుకోలేదనమాట. ఇంకా వాళ్ళ ఆటలు వాళ్ళవేనంట, చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇప్పుడైతే నైట్ అయిపోయింది. మేమైతే మార్నింగ్ వచ్చేటప్పుడే అనుకున్నామన్నమాట, నైట్కి అయితే ఎట్లయినా సరే రిటర్న్ అయిపోవాలి అని చెప్పేసి. కానీ రిటర్న్ అవుదామని చూస్తున్నాము, కానీ వర్షం అయితే పడుతూనే ఉంది. 6కి 6:30కి స్టార్ట్ అయిందనమాట వర్షము. మేము 10-11 నైట్ 10-11 వరకు అయితే ఎదురు చూసామన్నమాట, వెయిట్ చేసాము వర్షం ఆగితే వెళ్దాము, వెళ్ళి ఇంటి దగ్గర ఉంటే చాలు, పడుకొని ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది, ఎర్లీ మార్నింగే లేచి వెళ్ళాలంటే చాలా కష్టం కదా అని చెప్పేసి అలా అనుకున్నాము. పెద్ద వర్షం కాదు, అలా తుప్పరు అయితే పడుతూనే ఉంది. పోనీ పక్కనైనా అయితే సరేలే, ఏమైంది తుప్పర్లో పక్కనే కదా వెళ్ళిపోదాం అనుకోవచ్చు. కానీ మాకు ఒక 60 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుందన్నమాట. ఇంకేం చేస్తాం, నైట్ అయితే అక్కడే ఉండేసి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. కానీ చాలా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం మేమైతే. అలాంటి రోజు మళ్ళీ రావాలి త్వరలో అని నేనైతే కోరుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ మేము 6:30కి స్టార్ట్ అయ్యి 8 అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. అంటే ఒక 1.5 అవర్ జర్నీ పట్టింది, అది కూడా ఉదయం టైంలో ఏ ట్రాఫిక్ లేకపోతే మాకు 1.5 అవర్ పట్టిందనమాట. ఇంకా ఇంటికి వచ్చాక మా హస్బెండ్కి లంచ్ బాక్స్ చేయాలి, టిఫిన్ చేయాలి, ఇంకా అదొక పని ఉంది కదా. రాగానే అంత దూరం నుంచి జర్నీ చేశా కదా, ఒక 20 మినిట్స్ రెస్ట్ తీసేసుకొని ఇంకా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను అనమాట. ఇంకా టిఫిన్ కూడా చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేసి తినేసి త్వరగా నేను కూడా పడుకున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచాం కదా, నైట్ కూడా చాలాసేపు ముచ్చట్లు ఆడుకున్నాం మా ఫ్రెండ్స్ వరకు. 1 or 2 వరకు అయితే చాలా రోజులకు కలిసాం కదా, చాలాసేపు మాట్లాడుకొని అలా ఫన్నీగా గడిచిపోయిందనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.